తెలుగు బైబిల్ కథలకు స్వాగతం. భూమిపై మొదటి కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు పెరిగారు. కయిన్ రైతు, ఆబేలు గొర్రెల కాపరి. ఇద్దరూ దేవుని ధ్యాసలో మంచివాళ్లే, కాని వారి గుండెల్లో దాగిన ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ఇవిగో నా పంటలు, ఇవే నాకు సమర్పించడానికి ఉన్నవి. ప్రభువా, నీవు నాకిచ్చిన ఉత్తమాన్ని నీకే అర్పిస్తున్నాను. దేవుడు ఆబేలు బలిని ప్రసన్నంగా స్వీకరించాడు, కాని కయీను బలిని అంగీకరించలేదు. ఎందుకు నాది అంగీకరించలేదు? నేనేమి తప్పు చేశాను? కయీను, నీవు సన్మార్గంలో నడిస్తే నీ బలి కూడా అంగీకరించబడుతుంది. కానీ జాగ్రత్త, పాపం నీ తలుపు దగ్గర దాక్కుని ఉంది, నీవు దానిపై ఏలాలి. ఆబేలు, రా, మన ఇద్దరం పొలానికి వెళ్ళుదాం. నీకు ఒక విషయం చూపిస్తాను. సరే అన్నా, వస్తా. అన్నా, ఎందుకు? నేను నీకేమి చేశాను? కయీను, నీ తమ్ముడు ఆబేలు ఎక్కడ? నాకు తెలియదు. నేను నా తమ్ముడి కాపరివాడినా? కయీను, నీ తమ్ముడి రక్తం నేల నుంచి నాపై మొరపెడుతుంది. నీవు చేసిన ఈ పాపం ఘోరం. ఇక నుండి నేల నీకు పంట ఇవ్వదు. నీవు భూమిపై సంచారిగా తిరుగుతావు. ప్రభువా, ఇది నా శిక్షకు మించి ఉంది. నన్నెవరైనా కనుక్కుంటే చంపేస్తారు. లేదు, నేను నీపై ఒక గుర్తు వేస్తాను. నిన్ను హాని చేసేవారికి తీవ్రమైన తీర్పు ఉంటుంది. కయీను దేవుని సమక్షం నుంచి దూరమై నోద్ది దేశానికి వెళ్ళిపోయాడు. పాపం ఒక కుటుంబంలోకి ఎలా దూసుకెళ్ళిందో, దేవుని మాట విననప్పుడు మనిషి ఎలా పడిపోతాడో చూపించిన కథ ఇది.